ఓ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేము చచ్చిపోకముందే మా రిటైర్మెంట్ డబ్బులు మాకు ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యలో ఖమ్మంలో ఎస్ఐ గారు చనిపోతే తెల్లవారి 30 లక్షలు ఇచ్చింది. అంతకుముందు ఒక టీచర్ చనిపోతే ఆయన 1 రోజులో ఇచ్చిండ్రు. అంటే చనిపోయిన తర్వాత ఇస్తున్నారు సార్. చనిపోయినాక ఇస్తే డబ్బులకు మేమేం చేసుకున్నాం? చనిపోకముందే ఇవ్వండి మా డబ్బులు అనే అది తెలియజెప్పడానికి, ప్రజలకు చెప్పడానికి, అంటే చచ్చిపోయినా కూడా ఇస్తలేరా అని ప్రజలకు తెలియాలని మేము ఈ విధంగా నిరసన వ్యక్తం చేసిన భాగంగా ఈ టీషర్ట్ల మీద రాసుకొని మేము ఈ నిరసన వ్యక్తం. దాదాపుగా ఎంత బకాయిలు ఉన్నాయి? సుమారు 10,000 కోట్లు అవుతున్నాయి సార్. అయితే మీకు ప్రధానంగా మీకు ఒక చిన్న విషయం మీకు తీసుకురావాల్సి ఉన్నది. 750 కోట్లు ఇస్తున్నాము ప్రతి నెల అని ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుకొని 750 కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి గారు ప్రచారం చేస్తున్నారు. కానీ అది ఎవరికి పోతున్నది ఏంది తెలియట్లేదు. మేమేమంటున్నామంటే, అయ్యా 20,000 కుటుంబాలకు ఒకేసారి 10,000 కోట్లు ఎక్కడైనా అప్పు తెచ్చి మాకు మొత్తం క్లియర్ చేయండి. ఈ నెలకు 750 కోట్లు అంత అప్పు తెచ్చిన కన్నా కట్టుకోండి. ఇది మా కుటుంబాలు బాగుపడతాము, ఆ కుటుంబాలు బాగుపడతాము. మీ పార్టీకి పేరు వస్తుంది కదా, మీ పార్టీ కూడా సానుకూలత వస్తుంది కదా. ఎందుకు మమ్మల్ని కావాలని ఇట్లా చేస్తున్నారు? అంటే చేయలేక కాదు ప్రభుత్వం, డబ్బులు లేక కాదు. హెల్త్ కార్డులు ఉన్నాయా మీకు? లేవండి, ఇంతవరకు హెల్త్ కార్డ్స్ లేవు. 1 ఇయర్ మేము రిటైర్మెంట్ అయ్యి హెల్త్ కార్డు కోసం పోతే నాకు హెల్త్ కార్డు రాలేదు. అడిగితే వాళ్ళు ఏమంటారు, నీకు హెల్త్ కార్డు రాలేదా సార్ అంటారు. అక్కడ పోతేనేమో మీకు కార్డు రాంది, నంబర్ రాంది, మీకు ట్రీట్మెంట్ చేయలేమంటారు, వెల్నెస్ అంటారు. అది తీవ్రమైన బాధ. ఈ మధ్య లేదో హెల్త్ కార్డు ఇస్తామంటున్నారు. మా దగ్గర నుంచి 1.5 బేసిక్ లో 1.5% కట్ చేసుకొని ఇస్తామని ఉద్యోగ సంఘ నాయకులతో కూర్చొని మాట్లాడినట. అది ఏది ఈ నిరసనను వ్యక్తం చేస్తారేమో అని ఇక కొత్తగా కుట్రగా అనిపిస్తుంది. కానీ మాకు ఇప్పటికీ మరి మీ గోస వినిపించుకోలేదని అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తారు మరి? ఇంకా ఉన్నది సార్. ఇది ఇక తీవ్రమైన నిరసన. దీని తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కనుక, బడ్జెట్ సమావేశాల్లో కనుక మాకు సంబంధించిన బడ్జెట్ పెట్టి మాకు సరిపోయేంత డబ్బులు పెట్టి మాకు ఇచ్చే పరిష్కారం చూపిస్తేనేమో పర్వాలేదు. తర్వాత జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే ఉద్యమాలు. ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో తిరగనిచ్చే ముచ్చడే లేదు. వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తాం, వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తాం. ఎందుకంటే మా కుటుంబం ఇచ్చినవుతుంది, వాళ్ళ కుటుంబం ఎందుకు సుఖంగా బతుకుతుంది? మేము ఇచ్చిన ఓట్లతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నారు వాళ్ళు. ఇదెక్కడి రాజ్యాంగం? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం సంకలపెట్టుకుని ఇవాళ హైదరాబాద్కి వస్తే ఒకరి సంకలపెట్టుకుని ఎవరికి చదువురానుకొని ఆ దొంగ రాజ్యాంగం చూపించుకుని వస్తున్నారు అక్కడికి. ఏం రాజ్యాంగంలో ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తన రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్లు ఇవ్వద్దు అని ఆ రాజ్యాంగంలో ఉందా? అడుగుతున్నాం మేము ఇవాళ.